సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులైనటువంటి రమణ దీక్షితులు గారు. ఒక్కసారి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాద వివాదంపై ఆయన ఏమంటారో ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే అండి. సార్, లడ్డూ ప్రసాద వివాదం అంటే దాంట్లో కల్తీ జరిగింది అనేది వింటుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. హైందవ సమాజం మొత్తం కూడా బాధపడుతున్నటువంటి సంఘటన, ఆశ్చర్యం. అలాగే అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎందుకు జరిగిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు. మీరు చాలా సంవత్సరాలు అక్కడ ప్రధాన అర్చకులుగా స్వామివారి దగ్గర చేసున్నారు కాబట్టి మీరు చెప్పండి సార్, అసలు అట్లాంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలా జరిగి ఉండొచ్చు? దీనికి పరిష్కారం ఏంటి సార్? భక్తులందరికీ చాలా విచారకరమైన, దుఃఖకరమైన విషయం కూడా. నా పట్టుకు నాకే ఇది చాలా పెద్ద షాక్ లాగా వచ్చింది. ఎన్ని రోజులుగా మనం కల్తీ అయిన నెయ్యితో తయారు చేసిన ప్రసాదాలు స్వామివారికి మనం నైవేద్యం పెడుతున్నాము మన చేతులతో అనేది నాకు చాలా బాధ కలిగించిన విషయం. మన ఇంట్లో మన పిల్లలకు, మన తల్లిదండ్రులకే మనం కల్తీ అయిన ఆహారం అయితే పెట్టం కదా. అటువంటిది భగవంతుడికి చేయవలసి వచ్చిందని చాలా బాధపడుతున్నాము. కానీ ఇందులో సంతోషకరమైన విషయం ఏమంటే, ఈ విషయం బయట రావడం ఒకటి, ఇప్పటి ప్రభుత్వం దాన్ని సరిచేయడానికి పూనుకోవడం అనేది ఒకటి చాలా సంతోషకరమైన విషయం. శుద్ధమైన ఆవు నెయ్యి చాలా వెల కలిగింది కాబట్టి ఆ వెల తగ్గించడానికో లేకపోతే వేరే లోకల్ వెండర్స్ కి ఒక అవకాశం ఇవ్వడం అవసరమో, ఏదో కొంతమంది ప్రలోభాల వల్ల, కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసిన దాని వల్ల ఈ అపచారం జరిగింది. కల్తీ అయిన నెయ్యి కొనాల్సి వచ్చి దాంతో లడ్డూలు తయారు చేయాల్సి వచ్చింది. బేసిక్ గా అటువంటి వారికి సనాతన ధర్మం మీద, ప్రాచీన సాంప్రదాయాల మీద నమ్మకం లేకపోవడం, భగవంతుని మీద నమ్మకం లేకపోవడం, భక్తి లేకపోవడం, తర్వాత వచ్చే కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల మీద కూడా ఒక గౌరవం లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా ఉంటాయి. నా 50 సంవత్సరాల అనుభవంలో ఇలాంటిది ఎప్పుడు జరిగింది లేదు. కానీ ఇప్పటి ప్రభుత్వం అనుమతిస్తే ఇది కాకుండా ఇంకా కొన్ని అర్చక వ్యవస్థల్లో, ఆగమ వ్యవస్థల్లో అప్పుడు జరిగిన కొన్ని ఆలోచన లేని మార్పులన్నింటినీ కూడా సరిచేసి ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చి వచ్చే తరాల వాళ్ళకి ఆలయాన్ని పవిత్రంగా అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తాననేది నేను ముఖ్యమంత్రి గారితో విన్నవించుకుంటున్నాను. స్వామి, ఇట్లాంటి అవకాశం అంటే చాలా రకరకాలైనటువంటి పరీక్షల అనంతరం మాత్రమే ఆ నెయ్యి కానీ ఏదైనా సరే అక్కడ వాడే పదార్థాలు వాడుతూ ఉంటారు. అలాంటిది అంత భయంకరంగా జంతు పదార్థాలని, ఏదైతే కొవ్వు ఉంటుందో దాన్ని, అలాగే ఫిష్ ఆయిల్ అంటున్నారు, ఇలాంటివన్నీ లోపలికి వచ్చే అవకాశం ఎలా ఉంటుంది స్వామి? అసలు ఈ 5 సంవత్సరాలు కూడా ఒక నియంత రాజ్యం జరిగిందమ్మా గుళ్ళో ఒక అధికారి వల్ల. అందువల్ల ఎవరు నోరు తెచ్చి మాట్లాడలేకపోయారు. నేను వెళ్ళి అదే అధికారిని కలిసి, అదే చైర్మన్ గారిని కలిసి చెప్పినా కూడా వాళ్ళు నా మాటలు లెక్క పెట్టలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని పూర్తిగా వాళ్లే బాధ్యత వహించాలి. స్వామి, పోటు అనేది చాలా పవిత్రంగా చూస్తారు. అక్కడికి వచ్చే ప్రతిదీ కూడా చెకింగ్ అయ్యే వస్తుందని అంటున్నారు. మీరు కూడా అక్కడ రెగ్యులర్ గా ఉండేవాళ్ళు కాబట్టి మీకు మొత్తం తెలుస్తుంది అక్కడిది. కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదమ్మా, ఎవరు ఏది ఎత్తి చూపే పరిస్థితి లేదు కాబట్టి అందరూ భయభ్రాంతులుగా ఉండిపోయారు కాబట్టి ఏ విషయాలు బయట రాలేదమ్మా ఆ టైంలో.